ఈ ఆర్థిక వనరుల ఇబ్బంది ఉన్న దృష్ట్యా ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం వస్తేనే ఏ రంగమైనా ముందుకెళ్తుంది. వారి విశేష సేవలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో కొలాబరేట్ చేసి వారి సేవల్ని మరింత విస్తృతం చేసి పేద ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా వారికి నేను మనవి చేసుకుంటున్నాను. నేను ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నప్పుడు ప్రభుత్వం నుంచి జరగట్లేదా? ప్రభుత్వం నుంచి అనేక రకాలైన పనులు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 10,032 గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, 1800 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 175 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 55 ఏరియా హాస్పిటళ్ళు, 9 డిస్టిక్ హాస్పిటళ్ళు, 17 టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అత్యధికంగా 2వ స్థానంలో 18,500 కోట్ల బడ్జెట్ని కేటాయించారు. ప్రత్యేకంగా ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించాలా, అటువంటి ఖరీదైన వైద్య సేవల్ని 25 లక్షల వరకు ఖరీదైన వైద్య సేవల్ని కూడా ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని భావిస్తున్నాను. డాక్టర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, మనం అందరం క్యూరేటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతున్నాం కానీ ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టట్లేదు. కానీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రివెంటివ్ కేర్ మెజర్స్ మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఇవాళ చాలా పెను సవాలుగా ప్రజల ముందు నిలబడి ఉన్న ఈ ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమున్నాయో వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూ డయాబెటీస్ కానీ లేదా ఈ హైపర్ టెన్షన్ని కానీ తగ్గించే ప్రయత్నం చేయడం, వారికి సర్వే చేయడం, వారిని గుర్తించడం, సరైన వైద్య చికిత్సలు అందించడం, తర్వాత గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ పేరుతో, స్టెమీ పేరుతో ఏ సిఎస్సికైనా కూడా గోల్డెన్ అవర్లో ఒక పేదవాడి ప్రాణం పోకుండా కాపాడుకోవడం కోసం 45,000 రూపాయల ఇంజెక్షన్ టెనెక్టాప్లేజ్ని ఉచితంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో పేద ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్టెమీ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి గత 4 నెలల్లో 1968 అటువంటి పేద ప్రాణాలని కాపాడడం జరిగింది. ఆ కుటుంబాలు వీధిన పడకుండా వాళ్ళని సంరక్షించుకోవడం జరిగింది. అటువంటి ప్రయత్నాలు ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా క్యాన్సర్ ఇవాళ పెను మహమ్మారిగా మారింది. అయితే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే ముందు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకని 4 కోట్ల మంది ప్రజలకు ఇవాళ వారి ఇంటి వద్దకు వెళ్ళి ఏ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారో, ఓరల్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. వీటిని గుర్తించి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవాళ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. నవంబర్ 14వ తేదీన ప్రారంభించిన ఈ క్యాన్సర్ పరీక్షలు ఇవాళ 73 లక్షలకి చేరడం జరిగింది. 20% మాత్రమే జరిగింది, కానీ ఇంకా కాస్త ముందుకు జరగాల్సి ఉంది. వీటికి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ దశలో మీరు ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రాణాలు పోకుండా వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. మన ఆర్థిక ప్రగతిలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేసే అవకాశం కూడా మనకు కదులుతుంది. దీనికి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం. అందుకని నేను ఇటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను కానీ, ఐఎంఏని కానీ, పౌర సమాజాన్ని కానీ, లేదా సమాజంలో ప్రతిభావంతుల వ్యక్తులను కానీ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సర్వైకల్, ఓరల్ క్యాన్సర్కి ముందుకు వస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ కాస్త మోమాట పడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలంటే చాలా గ్రామాల్లో మహిళలు ముందుకు రావట్లే.